చెక్ అందజేస్తున్నారు. ఆనరబుల్ సిఎస్ గారికి ధన్యవాదాలతో సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చంద్రవంచ గ్రామ రైతులు వేదికపైకి వస్తారు. తెలుగు మల్లయ్య గారు, ముక్కి నరసింహులు గారు, పుర్ర ఆంజనేయులు గారు, నల్ల భాగ్యమ్మ గారు, పల్లెగారి వెంకటమ్మ గారు 97,93,350 రూపాయల చెక్ ఇప్పుడు ఆవిష్కరణ. రైతు భరోసా, ఈ రైతు భరోసా ఈరోజు ఈ గ్రామంలో ఆనరబుల్ సీఎం ఆవిష్కరిస్తున్నారంటే లక్షలాది మంది రైతులకి మీరు ఇక్కడ చప్పట్లు కొడితే తెలంగాణ రాష్ట్రం అంతా వినపడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ రైతులే కదా, లేచి నిలబడి చప్పట్లు కొట్టండి దయచేసి అందరూ. ప్లీజ్ గివ్ ఏ స్టాండింగ్ ఓవేషన్ టు ఆనరబుల్ సీఎం ఫర్ రైతు భరోసా. దాదాపు ₹1 కోటి కేవలం ఒక్క చంద్రవంచకే ఇంతమంది రైతులకి 734 మంది రైతులకు భరోసా ఈ వేదిక నుంచి అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారు. తర్వాత ఆత్మీయ భరోసా. ఇక్కడ 5 రైతులే తీసుకున్నారు. మరి సీఎం గారు వేదిక కాబట్టి దీన్ని లాంఛనంగా 5 ఇస్తారు, కానీ అందరికీ అందుతుంది. మరి 734 చేతులు చప్పట్లు కొడితే రాష్ట్రం అంతా వినపడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు బెనిఫిషరీస్ పార్వతమ్మ గారు, నరసమ్మ, తిరుమలమ్మ, సునీత, భాగ్యం. ఆత్మీయతకు, పట్టింపుకి, కన్సర్న్కి మారుపేరు ప్రజాపాలన ప్రభుత్వం. ఆత్మీయ భరోసా ఇప్పుడు శ్రీకారం చుట్టుకుంటుంది. వేదికపై పార్వతమ్మ గారు, కుందా పార్వతమ్మ, బిజ్జారం నరసమ్మ, పల్లెగారి తిరుమలమ్మ, కావలి సునీతమ్మ, కిందింటి భాగ్యమ్మ 5 లబ్ధిదారులు వస్తారు. వీరికి ఆత్మీయ భరోసా కింద ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ₹1,98,000 చెక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అమ్మా, అక్కలు చెల్లెళ్ళు మీరు చప్పట్లు కొట్టండి అమ్మా. మన బాయ్సాబ్ సోదర వర్గం అంతా చూస్తూ కూర్చున్నారు. ఇది డైరెక్ట్గా బెనిఫిట్ చేసే స్కీమ్. ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికపై చెప్తుంటారు, తెలంగాణ 4 కోట్ల ప్రజలు నాకు ఒక బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి చేరేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రజాపాలన ప్రభుత్వం అని. మరి ఆత్మీయ భరోసా కింద అక్కలకు చెల్లెళ్లకు ధన్యవాదాలు. ఇప్పుడు ఒక్కసారి మీరందరూ చెప్పాలి, తెలంగాణ అంట్లనే ఇండ్లు అంటే ఏం పేరు గుర్తొస్తుంది? అందరు గట్టిగానండి. ఏమి ఇండ్లు? జోర్సే और ప్యార్ సే. ఏమి ఇండ్లు? ఇందిరమ్మ ఇండ్లు. అదిగో తెలుగు మంగమ్మ, ఎం అనంతమ్మ, ముక్కాని రాములమ్మ, వన్నాడ వెంకట నరసమ్మ, ముక్కాని మొగులమ్మ. వీరికి 11,80,00,000 రూపాయలు, 11,80,00,000 వర్త్ ప్రొసీడింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. 236 మంది లబ్ధిదారులు ఉన్నారు. మనకు తెలుసు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రివర్గం, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అంటే ఒక ఆత్మవిశ్వాసానికి, సంతృప్తికి, తలెత్తుకొని నిలబడ్డానికి
ఒక ఎగ్జాంపులరీగా మారుస్తా అనేది వారి సంకల్పం. ఇప్పుడు రేషన్ కార్డులు మొత్తం మన చంద్రవంచ గ్రామంలో 414 ఇండ్లు ఉన్నాయి. 163 అప్లికేషన్లు వచ్చినాయి. శ్రీమతి పాకాల వేదవతి, పల్లెగారి లక్ష్మి, ఎస్ లక్ష్మి, బుర్ర రామాంజనేయులు, తెలుగు ఆంజనేయులు వీరు ప్రొసీడింగ్స్ అందుకుంటారు రేషన్ కార్డ్స్కి సంబంధించి. పల్లెలో పుట్టి పల్లెలో పెరిగి పల్లె ప్రజల కష్టాలు దగ్గరగా చూసి పల్లెలో యుక్త వయసులోనే మరి ప్రజాసేవా రంగంలోకి ఒక కొదమ సింహంలా దూకి నిరంతరం సేవ చేసినప్పుడు తాను అనుకున్నది సాధించటం ఎలా సాధ్యమో నిరూపించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసి మన రాష్ట్రం, మన జిల్లా, మన నియోజకవర్గం ముఖ్యమంత్రి అంటే యావత్ రాష్ట్రం ప్రతి తండాలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి లబ్ధిదారు కూడా సంతృప్తి అందించే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారు. మరి ఈరోజు తమ నియోజకవర్గంలో తమ గ్రామంలో లాంఛనంగా శ్రీకారం చుట్టిన కార్యక్రమాలు మీరందరూ చూశారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గృహలక్ష్మి, ఉచిత బస్సు లాంటి పథకాల తర్వాత మళ్ళీ అద్భుతమైన పండుగ రోజు ఈరోజు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ పండుగకి మీరు ఆశీర్వచనం అందించాలి, అభినందన అందించాలని తెలియజేస్తూ ఉన్నాం. ఆనరబుల్ సీఎం గారు, సిఎస్ గారి ఆదేశం మేరకు కలెక్టర్ సీతా మేడం అదిగో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందరి నోట అన్ని వేళలా పలికే మాట అమ్మ. అమ్మనే గృహ విజేత, గృహ నేత, ఇంటి నాయకురాలు. అందుకని ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ కూడా తల్లి పేరు మీద ఇవ్వాలన్నది ఆనరబుల్ సీఎం గారి సంకల్పం. ఇప్పుడు మనం సమాచార విప్లవ యుగంలో ఉన్నాం. పత్రికలు, ప్రచార సాధనాలు లేని ఇల్లు లేదు. ఎక్కడో దావోస్లో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిసి పాల్గొన్న సభలో